ఒక టిక్ ఉంది, కానీ ప్రతి నడుకుడికి ఒక లెక్క ఉంది. నడకడం మొదలు పెడితే స్థాపితమే, మామూలుగా లేదు. సినిమా అయితే సూపర్. లాస్ట్ క్లైమాక్స్ అయితే బీభత్సం, అరుపులే, ఎవరు సీట్లో కూర్చోలేదన్న అంత విధమైన అరాచకం ఇచ్చి పడేశాడు. ఇప్పటి వరకు నాని పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అయితే, ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ అయితే నాని తాండవం చూపించాడన్న, విలయ తాండవం. అంటే ఒక యోధుడు పోరాడితే ఎలా ఉంటుందో ఆ విధంగా చూపించాడన్న. ఎమోషన్ అయితే పీక్ లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు. శైలేష్ కొలన్ అన్న హిట్ 1 హిట్ 2 దేంతో రాశాడు? పెన్నతో రాశాడు, కేజీఎఫ్లో చెప్పినట్లు. కానీ హిట్ 3 పెన్నతో రాయలేదన్నా, రక్తంతో రాశాడు. ఇది రక్తంతో రాసిన చరిత్ర. హిట్ 4 హిట్ 5 హిట్ 7 వరకు వెళ్ళాలంటే పెన్నతో రాకూడదు, మళ్ళీ హిట్ 3 రక్తంతోనే అడగాలన్నా. ఆ విధమైన బ్లడ్ బాత్ ఇచ్చి పడేశాడు. థియేటర్ మొత్తం రక్తం ఏడులై పారిందన్నా. అది మామూలు ఏరులే కాదు, క్రూర మొగాలు, సైకో థ్రిల్లర్ మొగాలు ఏరులై పాడితే తడిసిపోయిందన్న. ఒక ఆడియన్స్కి ఒక అలర్ట్ ఇస్తున్నాను, వైట్ షర్ట్ చేసుకోలేదండి థియేటర్కి వెళ్ళితే. క్రూర మొగాలు బ్లడ్ నాలెక్క తడిసిపోతాయి, రెడ్ షర్ట్తో వెళ్ళండి. ఇది నా హెచ్చరిక. సినిమా మామూలుగా లేదు. ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ని ఒక కొత్త వైలెన్స్ చరిత్ర చూపించాడన్న. సినిమాలు అయితే చూసే కొద్ది చూడబడి అయిపోతారన్న. బ్రహ్మాండంగా సినిమా అయితే సూపర్. పోరాటమే, క్రూరముగాల పోరాటమే. ఇప్పటి వరకు నాని చూశారు. ఫ్యామిలీ ఆడియన్స్ మధ్యన ఉంటే నేచురల్ స్టార్. అదే క్రూరముగాల మధ్య ఉంటే కనుక నాని ఎవరు? ఉనానిమస్ మాస్టర్. ఇప్పటి నుంచి నాని నేచురల్